మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. స్పీకర్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఒకరిని ఒకళ్ళు తెలుసుకోవడం అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలుసుకోవాలి అంటే ఎలా మేడం, ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఒకరినొకరు తెలుసుకో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుందాం మనం. మీరు వేసిన క్వశ్చన్లో వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాత్రమే టాపిక్ తీసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. దాన్ని ఒక సపరేట్ టాపిక్ గా మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకే అన్నాను వైఫ్ అండ్ హస్బెండ్ గురించి తీసుకుందాం. ఇవి రెండు టాపిక్స్. ఎస్ ఎస్ అంటే కొంచెంలో మనం చెప్పలేం. వైఫ్ అండ్ హస్బెండ్ ని తీసుకుని మాట్లాడదాం. ఓకే, అది మిగతా అది మనం మళ్ళీ అది కూడా వెరీ ఇంపార్టెంట్. మంచి పని చేశారు. ఓకే, ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు వస్తారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా సరే వాళ్ళ గురించి తెలియదండి నిజంగా. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం కష్టము. లవ్ మ్యారేజ్ అని చెప్పి ఇప్పుడు నడుస్తున్నాయి కదా చాలా వరకు. మరి అయితే వాళ్ళు కూడా విడిపోతున్నారుగా. కారణం ఏంటి? అర్థం చేసుకోలేకపోబట్టే కదా. ఒకరికొకరికి ఏం కావాలో తెలుసుకోలేకపోబట్టే కదా. మరి ఎందుకు విడిపోతున్నారు? చెప్పమానండి వాళ్ళని, మనం సర్వే చేద్దాం కావాలంటే. కనీసం 3-4 గంటల మీద చేద్దాం. రిజల్ట్ ఎక్కువ శాతం విడిపోతూ ఉంటారు కదా మేడం ప్రేమ పెళ్లిళ్ళు. మరి అంత ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా చీటికి చిన్నదానికి అందానికి విడిపోతా ఉంటారు. పర్సంటేజ్ ప్రకారం చూస్తే వాళ్ళే ఎక్కువ విడిపోతున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు ఎంతమంది విడిపోతున్నారండి చూడండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోకపోవడం వల్ల అంటారా? అంతే, ఒకరికొకళ్ళు ఏం కావాలో తెలీదు. ఇప్పుడు నువ్వు లవ్ చేసావు, నీ జుట్టు బాగుంది, నీ జడ బాగుంది, నీ గౌన్ బాగుంది, నీ గాజులు బాగుంది, నీ బ్యాగ్ బాగుంది, నవ్వుతే బాగుంటావు, ఇవే తెలుసుకుంటారు. అంతేగాని ఇప్పుడు హోటల్కి వెళ్తారనుకోండి, చెరొక డిష్ ఆర్డర్ ఇస్తారు, గమనించండి. కావాలంటే అడుగుతారు కూడా, నీకేం కావాలి నీకేం కావాలని అడుగుతారు. సో నాకు ఇది కావాలంటుంది, నాకు ఇది కావాలని తను వేరే ఇస్తాడు. చూడండి సినిమాల్లో కూడా చూపిస్తాడు. అంటే అక్కడ ఏం తీసుకుంటావు అని అడుగుతాడు కదా. ఏం తీసుకుంటావు అని అన్నప్పుడు అలా ఎన్నిసార్లు వెళ్ళుంటారు, ఎన్నిసార్లు అడిగి ఉంటాడు, నాకు ఇది కావాలి అంటే. ఒక విచిత్రమైన హాట్ ఐస్ క్రీమ్లో ఇంకోటి ఏదో కూల్ వేసి, ఇంకోటి ఏదో ఫ్రూట్ కాల్చి ఆ ఫ్రూట్ వేసి డిఫరెంట్గా అడుగుతుంది అమ్మాయి. అంటే సినిమా కాబట్టి మనకు అలా చూపిస్తాడు. మేబీ ఆ అమ్మాయికి అటువంటి టేస్ట్ ఉందేమో. నువ్వు ఏం కావాలని అడిగినప్పుడు తను అది చెప్పినప్పుడు నువ్వు ఆర్డర్ చేస్తావు. నువ్వు నీకు కావాల్సింది నువ్వు చేస్తావు. తినేస్తారు, సొల్లు కబుర్లు ఆడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ మీరు గమనించవలసింది ఏంటి, తను ఏం ఆర్డర్ ఇచ్చింది, ఈ అబ్బాయి ఏం తెప్పించుకున్నాడు. అంటే ఆమె ఇష్టం ఏంటి నువ్వు అక్కడ చూడలేదు. ఏదో అంది కదా, తీసుకురా అబ్బాయి, తీసుకొచ్చాడు, తినేసాం, వెళ్ళిపోతారు అక్కడి నుంచి, అంతే, అంతవరకే. కానీ ఆ రోజే నువ్వు గమనించి ఉండాలి. అట్లా ఎన్నోసార్లు వెళ్ళుంటారు కదా. ఆ అమ్మాయి ఏం తింది, ఎటువంటి బట్టలు తను లైక్ చేస్తుంది, మరి అభిరుచులు ఉంటాయి కొన్ని. అది తర్వాత ఇది ఒక పాయింట్. అలాగే ఆ అబ్బాయి గురించి కూడా. తర్వాత ఏంటంటే అతనికి ఎలా ఉంటే నేను ఇష్టం, లేకపోతే ఆ అమ్మాయికి నేను ఏం చేస్తే ఇష్టం, లేకపోతే ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది, ఆ అమ్మాయి కోరుకున్నది నేను చెయ్యాలని తను ఆశిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదన్నా ఒక వస్తువు ఇష్టం, నాకు అది గమనించి నేను తీసుకెళ్ళి ఇచ్చాను అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అదే కదా తను కోరుకుంటుంది. లేదు డబ్బులు కావాలని కోరుకుంది అంటే తనకి లగ్జరీ ఎక్కువ ఇష్టము, లేకపోతే ఎక్కువ శారీస్ కొనే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేకపోతే పలానా ఫుడ్ ఇష్టం ఉండొచ్చు. అది తను కనుక్కోవాలి. అలాగే అమ్మాయి అయినా సరే ఒక రకం. ఇంకొకళ్ళు ఏంటంటే ఎక్కువ గిఫ్ట్లు కోరుకుంటారు. గిఫ్ట్లు అంటే ఇందాక చెప్పింది కూడా కొంచెం రిలేటెడ్గా ఉంది. ఇది డైరెక్ట్గా అస్తమాన గిఫ్ట్లు తేవాలని కోరుకుంటారు. అంటే ఇది ఎక్కువ ఆడవాళ్ళలో చూస్తాం మనం. ఇక్కడ ఒక డౌట్ వచ్చింది మేడం, నేను అడుగుతాను. కామన్ గా ఏంటంటే వైఫ్స్ దగ్గర ఇది విషయం ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు హస్బెండ్ కోసం, లంచ్ గానీ డిన్నర్ గానీ వస్తేనే తినాలి అని చెప్పేసి. వస్తారు, వచ్చాక నువ్వు తిన్నావా లేదని కూడా అడగరు. కానీ వీళ్ళు ఒక మనోవేదన ఉంటుంది లోపల, అడుగుతారా అడగడా, తిన్నావా లేదా, తాగావా, ఎలా ఉంది, పడుకున్నావా, అస్సలు టచ్ చేయరు అనమాట. ఇక్కడ చాలా ఉంటుంది. అంటే ప్రేమ లేదనా భర్తకి భార్య పైన, అక్కడ ఏమనుకోవాలి, దాన్ని ఏమనుకోవాలి? డైరెక్ట్ గానే ఒక సమాధానం చెప్తా. ఈ నిన్ను అడిగేదేముంది, ఇంట్లోనే ఉంటావు కదా, తినకుండా ఎలా ఉంటావు ఇప్పుడు వరకు అంటే తినేసి ఉంటుంది అనే అభిప్రాయం కొంతమందికి. ఇంట్లోనే ఉంటావు కదా, నీ చేతిలోనే ఉంది కదా అంతా, నువ్వు తినకుండా ఎలా ఉంటావు అని ఒక అభిప్రాయము. అయితే ఆమె ఇద్దరం కలిసి తినాలని ఎదురు చూస్తుంది అనేది క్యాచ్ చేయడు కొంతమంది. క్యాచ్ చేసినా సరే ఆమె అభిప్రాయానికి ఎందుకు గౌరవించాలి అంటే కొంచెం తక్కువ చేయాలి.
తక్కువ చేయాలి కాబట్టి అలా మాట్లాడతారు. ఇక్కడ చాలా బాధ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా చాలా. మిస్అండర్స్టాండింగ్ వల్లే అంటారా? చా- ఒకవైపు నా భర్తకి నా మీద ఇది ప్రేమ తగ్గిపోయింది. మిస్అండర్స్టాండింగ్ కాదు, ఇది ఎంత మాత్రం ఉమ్, అది ఇంటెన్షన్ గానే మాట్లాడతారు. ఉమ్. అందరూ అలాగే ఉన్నారంటారా? అందరూ అంటే భర్త 100 మందిలో 100 మంది ఉన్నారని నేను అబ్బాయి ఉన్నాడు అని అడుగుదాం పట్టండి. కొంతమంది అంటారు మేడం, మన క్వశ్చన్ చేస్తారు, ఆ. ఏం మేడం ఇలా మాట్లాడేస్తున్నారు, మాకు ప్రేమ ఉంటది, మాకు ఏ పనులు ఉంటాయి, తిని అందరూ అని చెప్పలేము, Yes. అందరూ అని చెప్పలేము. ఇప్పుడు లేకపోతే అందరూ అండి, Hmm. అందరు మగవాళ్ళు 100% అడగారు అనుకుందాం. Yeah. మీకు సినిమాలు నేర్పుతున్నాయిగా, ఉమ్, తాగటం నేర్చుకుంటారు, సిగరెట్ నేర్చుకుంటారు, సినిమాలకు వెళ్ళడం నేర్చుకుంటారు, కొత్త కొత్త ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటారు. ఈ అన్ని చూసి, సినిమాలు చూసి కానీ ఇంకోటి చూసి కానీ. మరి ఇది ఎందుకు నేర్చుకోరు ఉమ్, కదా? ఇప్పుడు భార్య ఎంత గయ్యాళిదైనా, ఎంత చెడ్డదైనా, ఎంత కురూపైనా, ఎంత గొడవలు చేసే మనిషి అయినా సరే భార్య కదా. ఉమ్, ఇంటికి వచ్చిన తర్వాత లేట్ గా వచ్చినప్పుడు సంగతి, నువ్వు తొందరగా వస్తే ఇద్దరు కలిసి తినడానికే ఆ అమ్మాయి పెడుతుంది. లేదు, నువ్వు లేట్ గా వచ్చినప్పుడు తను ఎదురు చూస్తుందేమో, ఒకవేళ తిన్నదో లేదో అనేది నీకు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాన్ని నువ్వు బయట పెట్టవు. అమ్మో నేను అలసైపోతాను, ఉమ్. చులకనైపోతాను, నేను అడిగితే చులకనైపోతాను, రేపటి నుంచి ఇంకా తొందరగా రమ్మని గొడవ చేస్తుంది. అడగండి కావాలంటే. ఇంకోటి మేడం, చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ కి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినా కూడా, అంటే ఒక పెద్ద చదువులు చదువుతున్నాడు, పెద్దోళ్ళు అంటే 19-20 years వచ్చినా కూడా వీళ్ళిద్దరికి కలిసి ఉండాలి, నా హస్బెండ్ నా పక్కన కూర్చోవాలి, నా భార్య నాతో ఉండాలి, మాట్లాడాలి మంచిగా అని చాలా మంది కోరుకుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి ఆ ఏజ్ వచ్చాక పిల్లలు ఉన్నారు, మన పిల్లల ముందు అలా ఉండకూడదు అని కొంచెం డైవర్ట్ చేస్తా ఉంటారు. కానీ వైఫ్ కి అక్కడ కొంచెం, వైఫే గానీ హస్బెండే గానీ నన్ను దూరం పెడుతుంది, నాతో మాట్లాడట్లేదు, నన్ను షేర్ చేసుకోవట్లేదు, అయిపోయింది అంటే నా మీద ఇంట్రెస్ట్ పోయింది, దీనికి నా మీద ఇంట్రెస్ట్ పోయింది వీడికి అని చెప్పి ఏమనుకోవడం, ఇట్లా అనేసి అతను అనుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అంటే దీన్ని కూడా మనం అర్థం చేసుకోవడం అలాగే తీసుకోవచ్చా? ఆహా, ఇది అభిప్రాయం కిందకి వస్తుంది. ఇది అభిప్రాయం తప్పు అంటాను నేను. మీరు చెప్పారు కదా 20 ఏళ్ళు, 20 ఏళ్ళు అని అంటే అబ్బో పాత కాలంలో మనందరం పుట్టేసి ఉంటాం మన అమ్మలకి కదా. మరి పాతకాల అభిప్రాయాలు ఇవన్నీ ఆ రోజుల్లో కాబట్టి. ఇప్పుడు ఏంటంటే 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి జీవితం గురించి నేర్పాలి. నువ్వు టీనేజ్ వరకు కూడా ఓకే, నేను చెప్పాను చాలా వీడియోస్లో, తల్లిదండ్రులు దూరంగా ఉండాలి పిల్లల ముందు. ఎస్, వాళ్ళు అమ్మా నాన్న అంటే దేవుడు దేవత, పార్వతీ పరమేశ్వరులు అంటారు కదా. అమ్మ అంటే అదిగో పార్వతీదేవి, నాన్న అంటే అదిగో ఈశ్వరుడు అనే అభిప్రాయం. దేవుళ్ళు ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి మనకి పద్యాలు నేర్పినప్పుడు, దేవుళ్ళ స్థానంలో తల్లిదండ్రులు కూడా పెట్టినప్పుడు ఆ పిల్లలు అదే అభిప్రాయంలో ఉంటారు. అమ్మా నాన్న దేవుళ్ళు. దేవుళ్ళు అంటే మనకు ఎప్పుడు కనపడేది పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మి, విష్ణుమూర్తి ఇలా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా అమ్మా నాన్న అవే రూపాలతో కనిపిస్తారు. కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. అలా ఉన్నప్పుడు అమ్మా నాన్న అలాగే కనిపించాలని కోరుకుంటారు. ఇంకో రకంగా కనిపిస్తే వాళ్ళ మైండ్ రిసీవ్ చేసుకోదు. ఎందుకంటే అక్కడ నేర్చుకున్నది వేరు. అమ్మమ్మలు నాయనమ్మలు స్కూళ్ళల్లో కానీ, అమ్మలు చెప్పే కథల్లో కానీ ఇవన్నీ ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎందుకు అలా బిహేవ్ చేయటం లేదు? అమ్మా నాన్నలు అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బై మిస్టేక్ అలా కనిపిస్తే రిసీవ్ చేసుకోరు. కొంతమంది పిల్లలు కొడతారు చూడండి తండ్రిని. అమ్మా నాన్న పక్కన కూర్చుంటే వెళ్ళి కొడతారు, నాన్నని కొడతారు. చిన్నపిల్లలు అమ్మ పక్కన లేగు అంటారు కదా. మా అమ్మ నాది, నువ్వు లేగు. ఏదో సరసం ఆడపోయాడు అనుకోండి, పిల్లలకి ఏం తెలుసులే, వాడికి ఏదో కొడుతున్నట్టు తిడుతున్నట్టు ఉంటుంది ఆ పిల్లవాడికి. అప్పుడు ఏం చేస్తాడు, అమ్మని ఏం చేస్తున్నావు, నువ్వు దూరం జరుగు అని లాగేస్తాడు, ఇద్దరి మధ్యలో కూర్చుంటాడు. అటువంటి అభిప్రాయం ఆ వయసులో కావాలి. అమ్మా నాన్నలు దేవుళ్ళుగా జీవితకాలం చూడాలి అని అంటే ఆ పీరియడ్ లో మీరు ఇలానే బిహేవ్ చేయాలి, పిల్లలకి అదే అభిప్రాయం కలిగించాలి. కానీ 20 years దాటిన తర్వాత అది అంత కరెక్ట్ కాదు. అంటే పిల్లల ముందు ఇష్టం వచ్చినప్పుడు ఉండమని కాదు, పక్కన కూర్చోవచ్చు, తినబోయ్ అనొచ్చు, నోట్లో కొంచెం పెట్టచ్చు, ప్రేమగా మాట్లాడచ్చు, చిన్న చిన్న సరసాలు ఆడచ్చు, చిన్న చిన్న జోక్స్ వేసుకోవచ్చు, సరదాగా భుజం మీద ఇలా అనొచ్చు. ఇవన్నీ వాళ్ళకి నేర్పాలి. పెళ్ళైన తర్వాత లవ్ మ్యారేజో అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు విడిపోతున్నారు? సంసారంలో భార్యాభర్తలు ఎలా ఉండాలో, ఎలా ఉంటారో వాళ్ళకి తెలియక వాళ్ళు విడిపోతున్నారు. ఎక్కడ సినిమాల్లో అంత ట్రాష్, అంత నటన డబ్బు కోసం అనే అభిప్రాయం ఇంత పిల్లాడికి కూడా ఉంటుంది. మరి రియల్ లైఫ్ లో ఎక్కడ కనిపిస్తాయి ఇవన్నీ? మనం చూపించాలి. నేను చెప్పాను ఒక వీడియోలో, పిల్లలకి రోల్ ప్లే చేయటం నేర్పాలి చిన్నప్పటి నుంచి. అది చూసి మనం కూడా అలా తయారు కావాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళకి కలుగుతుంది అని. ఇప్పుడు ఈ వయసులో మన రోల్ మోడల్స్ గా మంచి మంచి ప్రవర్తనలు చేయాలి. రేపు నువ్వు భార్యతో ఎలా ఉండాలి బై?
ఎలా ఉండాలి? నోటితో చెప్తే అర్థం కాదే. ఉమ్. అబ్బే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, నోటితో చెప్తే అసలు ఏది అర్థం కాదు. చేసి చూపించు, Yes. నువ్వు చేసి చూపించు. ఓ ఇలా ఉండాలి అని వాడికి ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఒక అమ్మాయిని ఎలా ప్రేమించాలి, ఒక అమ్మాయిని ఎలా పలకరించాలి, ఒక అమ్మాయికి ఏం కావాలి, ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ వాడికి అర్థం అవ్వాలి అంటే నువ్వు చిన్న చిన్నగా ఇలా చేయాల్సిందే. Yes. దీనికి ఒకటి చెప్తా, నాకు కౌన్సిలింగ్ ఒక ఆవిడ వచ్చారు. ఆవిడకి అప్పటికే 45, 47, 50 లోపల వయసు ఉంటుంది. ఇదే మీరు అడిగిన క్వశ్చనే ఆవిడ సమస్య ఏంటి, 3 పిల్లలు, పెద్దవాళ్ళే, డిగ్రీలు చదువుతున్నారు, ఇంటర్లు చదువుతున్నారు. భార్యాభర్తలు మాట్లాడుకోరు, ఒక దగ్గర కూర్చోరు, వేరు వేరు చోట్ల పడుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఆవిడ వచ్చి పిల్లల మధ్యలో పడుకుంటుంది, ఆయన వెళ్ళి ఆయనకు సపరేట్గా ఒక గది. ఇదనమాట వాళ్ళ వ్యవహారం. అలా ఉన్నప్పుడు ఆవిడకేదో ఒక సమస్య వచ్చింది, ఆరోగ్య సమస్య. ఏంటంటే మెంటల్గా డిప్రెస్ అవ్వడము, సంతోషం లేకపోవడం. నేను ఏదో ఒక ఏదైనా ఒకటి అడగకపోయారా అని ఒక ఫ్రెండ్ కూడా నాకు ఆవిడ అని అంటే, ఆయన మాటలు బాతేనే కర్తే అన్నది. బాతేనే కర్తే క్యో నహీ బాత్ కర్తే పూछा కవి అంటే, ఓ పూछనేసే పూछेंगे क्या అంటే అడగాల, అమ్మో అడిగితే ఇంకేమన్నా ఉందా, అమ్మో ఎంత తప్పు. అయ్యో ఏ జమానాలో ఉన్నారు మీరు. అసలు అది కాదు, మీరు సమస్యగా మీరు పరిగణించుకున్నప్పుడు, మీ మైండ్ లో ఆ భావన వచ్చినప్పుడు మీరు అడగాలి కదా. హస్బెండే కదా, ఇన్నేళ్ళు కాపురం చేశారు, 3 పిల్లలు పుట్టారు, 25 ఏళ్ళు అయింది, అడిగితే తప్పేంటి అని అంటే, అమ్మో ఆద్మీసే కైసే పూछेंगे ఠీకే నై పూछే. నేను ఒక ప్రశ్న అడిగా, ఓకే ఇవన్నీ ఓకే, పిల్లల కోసం పిల్లల ముందు మీరు ఇలా ఉంటున్నారని చెప్పింది ఆవిడ. ఓకే పక్కన పెడదాము, మరైతే ఇప్పుడు మీరు ఫిజికల్ గా కూడా ఇలాగే ఉంటారా అని అడిగేశాను. అడిగితేను ఏ పూछने బాత్ హై క్యా, పూछనే హీ బాత్ హై అన్నాను ఆయన. అని అన్నప్పుడు నై కైసే పూछेंगे శర్మాతి అయినా, గలత్ అయినా, గందీ బాత్ అయినా. అరే అట్లా కాదు, మీరు లాస్ట్ లో నేను మాట్లాడిన తర్వాత ఎట్లా అనే దానికి దిగింది ఆవిడ. ఎట్లా అడగాలి, ఇప్పుడు ఆయనకి మీకు ఒకేలా ఉంటాయి. 45-50 లోపల అంటే పెద్ద ఏజ్ ఏం కాదు. ఇది వాళ్ళు గత 15 సంవత్సరాల పైనుంచి పాటిస్తున్న సూత్రాలు ఇవన్నీ. అంటే మరి యంగే కదా ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు. అంటే ఒక మనోభావాలు పంచుకోవడానికి కానీ, ఇంట్లో సమస్యలు మాట్లాడుకోవడానికి కానీ, అంటే ఒక ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఎంతో దోహదం చేస్తుంది. ఒక ఇద్దరు మనుషులు మనసులు కానీ, శరీరాలు కానీ, భావాలు కానీ దగ్గర అవ్వాలంటే శరీరాలు ఎక్కువగా పార్ట్ వహిస్తాయి. అంతే కదా. ఇప్పుడు సెక్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అని ఎందుకు అన్నారు? మీరు గత 15 ఏళ్ళ నుంచి లేదు, 20 ఏళ్ళ నుంచి లేదంటున్నారు. జబ్సే పిల్లలు పుట్టారు అప్పటి నుంచి లేదని అంటున్నారు. అంటే పిల్లల కోసమే పెళ్లి అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ పెద్దవాళ్ళు ఇంకా తిడుతూ ఉంటారు, ఏ బచ్చోంకే సామ్నే క్యా కర్ రహే తుమ్ లోగ్ ఐసా మాట్లాడుతుంటారు. అట్లా మాట్లాడేప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు ఎవరు లేరు, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, రేపొద్దున వాళ్ళు కూడా అదే పాటిస్తారు. ఇప్పుడు ముఖ్యంగా మీరు భర్తతో సాన్నిహిత్యం, ఒక భావాన్ని పంచుకోలేకపోతున్నారు, ఇవన్నీ మీరు దూరం అయిపోతున్నారు. మీకు ఫిజికల్ గా ఆరోగ్యం బాగోపోతే కూడా చెప్పలేదు ఆవిడ, పిల్లలతో చెప్పి ఆయనకు చెప్తుంది. ఎట్లా అంటే పిల్లవాడికి ఏదైనా పేరు ఉంది, సపోజ్ సునీల్, సునీల్ కా పాప, సునీల్ కా మమ్మీ, భార్యని పేరు పెట్టి పిలవడు, భర్తని దగ్గరికి వెళ్ళి చెప్పలేదు, పిల్లల ద్వారా వాళ్ళు మెసేజ్లు ఇస్తారు. ఇది ఎక్కడ వైవాహిక జీవితం నాకు అర్థం కాలేదు. ఆ పిల్లలు పుట్టడం కోసం, ఒక జన్మనివ్వటం కోసం ఇద్దరు వచ్చి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుందట. నేను చెప్పాను అలా కాదు, మీరు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అసలు ఏం చేస్తాడు నేను చూస్తానని చెప్పాను. అంటే ఇది ఒక ట్రీట్మెంట్, ఇది మాత్రం. చాలా మంది మనం ఇంత ముందు వీడియోలు చేసాం మేడం, పెళ్లి అంటే సెక్స్ అనుకుంటారు, అంతే కాదు. బంధాన్ని స్ట్రాంగ్ చేస్తుంది, ప్రేమల్ని గట్టిగా నిలబెడుతుంది కలకాలం. నేను చెప్పాను ఆవిడకి, మీరు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, అమ్మో చంపేస్తాడా, ఏం కాదు నేను ఇక్కడే ఉంటాను, ఏం చంపాడు, మీరు వెళ్ళి పిల్లలు లేని సమయంలో కూర్చోండి, ఏం చేస్తాడో చూద్దామని వెళ్ళి కూర్చోండి, లేదా మీరు వెళ్ళి ఒక మాట మాట్లాడండి, నాకు రిజల్ట్ వచ్చి చెప్పండి అని అంటే కొద్ది రోజులు టైం తీసుకుంది ఆవిడ. మొత్తానికి ఏదో చెప్పింది, సయోధ్య కుదిరింది. నేను చెప్పా, పిల్లలు లేని సమయంలో మీరు బెడ్ కూడా షేర్ చేసుకోండి, తప్పేమీ లేదు అని చెప్పగా ఆవిడ మారింది, కొంచెం లైఫ్ బాగుంది ఆవిడకి. సో అదంతా వేరే. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏంటంటే భార్యకి ఏం కావాలి అంటే, ఆవిడ ఒంట్లో బాగోకపోయినా సరే పిల్లవాడికి చెప్పితే పిల్లవాడు వెళ్ళి చెప్తాడు, లేకపోతే పిల్లవాడికి చెప్తున్నప్పుడు ఆయన వింటాడు. డైరెక్ట్ గా మాట్లాడుకోవటాలు లేవు.
మరి ఇప్పుడు భార్యకి ఆరోగ్యమే బాగోలేదా, లేకపోతే ఏదైనా కోరిక ఉందా, అక్కడ వస్తువు కావాలా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? సో ఇవి కనిపెట్టాల్సిన పూచి భార్యకి భర్తకి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకళ్ళు ఏంటంటే ఎక్కువ గిఫ్టులు తేవాలని కోరుకుంటారు. ఇంకొక కేటగిరీ ఉంటారు ఏంటంటే ఎక్కువ ప్యాంపరింగ్ చేయాలి, ఎక్కువ ముద్దు చేయాలి, ఎక్కువ లవ్ ఎఫెక్షన్ చేయాలి, అన్ని ప్రేమ గారము ఇంకా అన్ని అనమాట, అవి కోరుకుంటారు. కొంతమంది ఇవి అవి అన్ని కలిపి ఉంటారు కొంతమంది, అంటే అన్ని నా తరఫు నుంచి నీకేం వద్దు ఇలా ఉంటారు. సరే ఏదన్నా ఒక లక్షణాన్ని మనం గుర్తించినప్పుడు అది చెయ్యాలి. భర్త రోజు వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక 5 రూపీస్ ఒక చాక్లెట్ అయినా, లేదా ఒక రోజా పువ్వు, నార్మల్ రోజా పువ్వు 5 రూపీస్కి వస్తుంది ఇప్పుడు కూడా, తీసుకొచ్చి ఇవ్వరాదా? రోజు ఏదో ఒకటి. అబ్బా, అలా తెస్తే అన్ని మర్చిపోతారు కదా మేడం. అసలు ఏంటి, అసలు ఇంకేం లేదనమాట, పైన నిలబడతారు, ఇంకా దాసోహమే. అంటే ఆ ప్రేమకి అంత గుర్తింపు ఉంది. అంతేగాని రోజు ఒక్కొక్కళ్ళు ఏంటంటే గిఫ్ట్ అంటే అదేదో పెద్ద కాస్ట్లీ అవ్వక్కర్లేదు. ఇదే నేను చెప్పాను కదా, ఒక్కొక్కరికి మరీ నగలో చీరలు పిచ్చి ఉంటుంది, సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదన్నా కావచ్చు. పోనీ అట్లీస్ట్ బర్త్డేకో మ్యారేజ్ డేకో అట్లా స్పెషల్ డేస్ లో అలా కోరుకుంటారు. అవి చెయ్యరు. ఇవన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి చేసుకోకండి, అనుభవించండి ఆ బాధలు. ఇష్టమైతే వినండి, ఇవి విని పాటించుకోండి, పాటించి అప్పుడు కామెంట్ పెట్టండి కింద. థ్యాంక్ యూ మ్యామ్.